శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రూరల్ వాటర్ సప్లై జూనియర్ ఇంజనీర్ కార్యాలయంలో చోరీ జరిగింది. కార్యాలయం వెనుక భాగంలోని కిటికీ విరగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు విలువైన ఫైల్స్ రికార్డులను దొంగలించి 4 గోనె సంచుల్లో వేసి మూటలుగా కట్టి ఎత్తుకెళ్లారు. దొంగలించిన రికార్డులను సమీపంలోని క్రాప్ షాప్లలో విక్రయించారు. స్థానిక దొంగలు చోరీ చేసెత్తుకెళ్తున్న దృశ్యాలను ప్రక్కనున్న ఎంపీటీఓ కార్యాలయంలోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితులను గుర్తించిన అధికారులు పోలీసులకు అప్పగించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం వద్ద పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. వీళ్ళేం పైసలు మర్చిపోయి కింద నుండి అందుకున్న వాళ్ళు ఎక్కడే వదిలేసినారు కదా వాళ్ళు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఫైళ్ళ నాశనం కానివ్వండి, ఫైళ్ళ దొంగతనం కానివ్వండి, ఫైళ్ళు తగిలిపెట్టడం కావండి. ఆ సందర్భంలో నిన్న రాత్రి ఇక్కడ పాత ఆఫీస్లోని తీసుకువెళ్ళిన ఫైల్స్ గురించి మాకు రాత్రి 11 గంటల నుంచి స్టేట్ ఆఫీస్ వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. అయితే వెంటనే పోలీస్ ఆఫీసర్లు కూడా రియాక్ట్ అయ్యి ఏవైతే వాళ్ళు ఆ ఫైల్స్ తీసుకెళ్లారో అవి కూడా వెంటనే రికవరీ చేయడం జరిగిందండి. అయితే దాని మీద అంటే అంత పాత ఫైల్స్ని దాదాపు శిథిలావస్థలో ఉన్న ఫైల్స్ ఎందుకు తీసుకెళ్లారనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు. బట్ వెళ్ళిన మెటీరియల్ 100% రికవరీ అయింది. దాని మీద పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఈ ఓల్డ్ ఈ రూరల్ వాటర్ సప్లై ఆఫీస్లో పాత ఫైల్స్ దొంగతనం చేశారని చెప్పి దొంగతనం జరిగినట్టుగా గుర్తించి ఏఈ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి నిన్న సాయంకాలం. వెంటనే మా క్రైమ్ పార్టీ అందరూ అలర్ట్ అయితే నేరం చేసిన నిందితులను గుర్తించడం జరిగింది. వాళ్ళు ఓల్డ్ ఫైల్స్, బుక్స్ అవన్నీ కూడా అమ్మిన స్క్రాప్ దగ్గర నుంచి రికవర్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం, దర్యాప్తు చేస్తాం. హౌస్ బ్రేకింగ్ నిందితులను ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నాం. ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తాం, వెరిఫై చేస్తున్నాం. థ్యాంక్ యూ.